హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పోలేరు అమావాస్య శుభాకాంక్షలు అండి. మొదట మనం పోలేరు అమ్మవారు పిల్లలు లేని వాళ్ళు వెళ్తారండి. ఈ వ్రతం చేస్తారంటే పిల్లలు ఉన్న వాళ్ళు అయినా చెయ్యొచ్చు. యాక్చువల్గా ఏంటంటే మొదట మనం ఏంటనుకుంటే కూరగాయలు ఏవైనా బియ్యం పెట్టి మొదట ఏ కూర మనం పెట్టుకుంటే పట్టుకెళ్ళడానికి అదే పట్టుకెళ్ళాలండి. ఇంటి దగ్గర దండం పెట్టేసి పట్టుకొని వెళ్ళాలి. చూసారా, కూరలన్నీ కోసి పెడుతున్నారు. ఇంతకుముందు కుండల్లాగా పెట్టేవారండి, గోళ్ళలు పెట్టేవారు. ఇప్పుడు ఆ గోళ్ళు ఎత్తలేక ఈ తపాలాలు లాంటివి పెట్టారు. ఇవన్నీ అన్నమాట పూజా సామాగ్రిలు ఇవన్నీ. అయితే ఏ కూరలైనా పెట్టేస్తారండి. ఎప్పుడు మేము వేరే వాళ్ళ ఇంటి దగ్గర చేస్తామండి. అక్కడికి వెళ్ళి కూరలు తరగడము, వాళ్ళ ఇంటి దగ్గర ఉపవాసం చేస్తాము. ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉంటాం, సాయంత్రం ప్రసాదమే తీసుకుంటాము. అందరూ తెల్లవారు మార్నింగ్ 8:30కి వచ్చి బియ్యం కొబ్బరికాయలు అన్నీ ఇచ్చేస్తారండి. సాయంత్రం అరటిపళ్ళు అవన్నీ పట్టుకొని వెళ్తాము. ఇది చూసారా, బొప్పని ఏ కూరలైనా వేసేస్తారండి. కలగూర కారంది ఒకటి చేస్తారు, తీపిడి చేస్తారు. తీపిడిది బెల్లంకి, కారం దీంట్లో కూడా అదే పుల్ల వేసి చూసారా చేస్తున్నారు ఇలాగా. అయితే చాలా మంచిదండి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ వీడియో ఇలాంటి పోలేరమ్మ వ్రతం చేసుకుంటే ఒకవేళ సంతానం కలిగినట్టయితే తల్లికి మొక్కుతారండి. కొంతమంది బూర్లు అవి కడతారు, కొంతమంది గారెలు మొక్కుతారు. చూసారా, ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తారండి. అంటే సంతానం కలిగితే ఇలా మొక్కుకుంటారండి. అయితే ఈ పూజకు వచ్చిన ఉపవాసాలు ఉన్నవాళ్ళండి, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను. నేను ఈవినింగ్ ప్రసాదం తీసుకుంటాను. వీళ్ళింటి దగ్గర చేస్తామండి. వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చారు, ఎప్పుడు వస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇంక ఇవాళ రీసెంట్గా కొత్తగా 4 వచ్చారండి వీళ్ళు. అయితే ఈ పూజ చేస్తే చాలా మంచిదండి. సంతానం వెళ్ళి మరి కథ కూడా వింటే చాలా మంచిది. అదే పేదరాశి పెద్దమ్మకి 7 కోడళ్ళు, ఆ 7 కోడళ్ళను వచ్చి సంతానం పుట్టి అలా చనిపోతుంటే పోలేరమ్మ వ్రతం చేస్తే లాస్ట్ కోళ్ళం వచ్చి ఉప్పు సరిపోయిందా లేదా, పులుపు సరిపోయిందా లేదా ఉప్పు చూసి అదే టేస్ట్ చూసిందట. ఆ తల్లి కోపం వచ్చి పిల్లలకి చనిపోయేలా చేసింది. చేస్తే అప్పుడు వచ్చి